Welcome to Money World. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఫస్ట్ మీ నా ఛానల్కి వెయిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అండ్ దాంతోపాటు నా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, వాల్యుబుల్ మెయిల్స్ అయినా పంపిస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి. డబ్బులు పెట్టకండి కానీ డబ్బులు సంపాదించండి త్రూ మనీ వరల్డ్ ఛానల్ నుంచి. గ్రాండ్ వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటిదంటే పీపీడి పేపర్ డౌన్లోడ్. ఆల్రెడీ ఇంతకుముందు నేను ఒక వీడియో చేయడం జరిగిందనమాట దీని రిలేటెడ్గానే. బట్ దీంట్లో ఉండే ది బెస్ట్ సైట్స్, టాప్ 5 సైట్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఈ కాన్సెప్ట్ మీకు నచ్చితే అండ్ దీన్ని మీరు యూటిలైజ్ చేయాలి అనుకుంటే ట్రై చేయండి. బట్ ఇక్కడ నేను ఒక్కొక్క సైట్ గురించి చెప్పుకుంటూ వెళ్తాను. అండ్ దాంతోపాటు ఎలా సైన్అప్ చేసుకుంటారు, ఏ విధంగా దాంట్లో వర్క్ చేస్తారు అనేది మీరు సెల్ఫ్గా చూసుకోండి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇన్ని సైట్స్ గురించి చెప్పుకుంటూ పోయేసరికి చాలా వీడియో లెంత్ అయిపోతుంది అనమాట. ఎనీవే, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అండ్ నేను చెప్పబోయే టాప్ 5 సైట్స్ గురించి, ఆ సైట్స్ గురించి ఒకసారి చూడండి. మీకు హెల్ప్ఫుల్ అవుతే వాటిల్లో మనీ మేకింగ్ చేయండి. ఇట్స్ వెరీ 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 ఈజీ ప్యాటర్న్ అనమాట. సో డిస్క్రిప్షన్లో క్లిక్ చేసిన వెంటనే సైట్ ఓపెన్ అయిపోతుంది. ఆ సైట్ వచ్చేసి sharecash.org. సో ఇక్కడ చూసినట్లయితే మానిటైజ్ యువర్ ప్రీమియం కంటెంట్ అని చెప్పేసి క్లియర్గా మీకు చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటిదంటే మీ రిలేటెడ్గా మీరు ఫైల్స్ ఏదైతే ఉన్నాయో, ఆ ఫైల్స్ మీ దగ్గర ఉన్నవి ఏదైతే ఉన్నాయో ఆ ఫైల్స్ని డైరెక్ట్గా దీంట్లో అప్లోడ్ చేసేసి దాని నుంచి వచ్చే లింక్ని డైరెక్ట్గా మీ ఫ్రెండ్స్కి ఇచ్చి దాన్ని డౌన్లోడ్ చేయించుకుంటే వాటి రిలేటెడ్గా పేమెంట్ జనరేట్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ సేమ్ యాస్టిస్గా అన్నీ ఒకేలాగే ఉంటాయన్నమాట. అండ్ వీటి డాష్ బోర్డ్ కూడా ఈక్వల్ టు మీకు వచ్చేసి గూగుల్ యాడ్సెన్స్ డాష్ బోర్డ్ ఎలా ఉంటుందో దాని లెక్క ఉంటుంది. దీంట్లో కొన్ని సైట్స్ మాత్రమే. సో దాంట్లో మెయిన్గా చూసుకున్నట్లయితే డాలర్ అప్లోడ్ అని చెప్పేసి ఒక సైట్ ఉంటుంది. ఈ సైట్ వచ్చేసి యాస్టిస్గా మీకు గూగుల్ యాడ్సెన్స్ రిలేటెడ్గానే ఉంటుంది అనమాట. డాష్ బోర్డ్ అంతా రిలేటెడ్గా. అండ్ నెక్స్ట్ ఇక ఈ సైట్స్లలో మీరు ఎలా వర్క్ చేస్తారంటే ఫస్ట్ సైన్అప్ ప్యాటర్న్ ఉంటుందన్నమాట. ఈజీ ప్యాటర్నే, బట్ పెద్ద హంగామా లాంటిది ఏమీ ఉండదు. అండ్ వీటిల్లో కూడా రిఫరల్ కమిషన్స్ కూడా ఉంటాయి. మీ ఫ్రెండ్స్ని మీరు రిఫర్ చేసుకోవచ్చు. అండ్ వాటి రిలేటెడ్గా కూడా మీకు సమ్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. బట్ కానీ ఏంటిదంటే వాళ్ళు వర్క్ చేయాలి పర్టికులర్గా. ఓకే, సో ఇక్కడ జస్ట్ సింపుల్ వర్క్. అండ్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏమీ లేదు. మీ దగ్గర ఉన్న ఫైల్స్ ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క సైట్ ఒక్కొక్క కెపాసిటీ కలిగి ఉంటుంది. అంటే కొన్ని సైట్స్ మీకు జీబీస్లలో ఇస్తాయి, కొన్ని సైట్స్ మీకు ఎంబీస్లలో ఇస్తాయి అనమాట. అంటే ఫైల్ కెపాసిటీ. కొన్ని సైట్స్ మీకు 200 MB మాత్రమే ఉంటాయి, కొన్ని సైట్స్ మీకు 500 MB ఉంటాయి, కొన్ని సైట్స్ మీకు దాదాపు 20 GB అండ్ 10 GB 5 GB లిమిట్లో కూడా ఉంటాయన్నమాట. అవి మీరు చూసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నేను మీకు కొన్ని సైట్స్ చెప్తాను, ఆ సైట్స్ రిలేటెడ్గా మీరు వర్క్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ సైట్ చూసుకున్నట్లయితే sharecash.org. అండ్ నెక్స్ట్ సైట్ చూసుకున్నట్లయితే డాలర్ అప్లోడ్ అని చెప్పేసి మీకు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు పీపీడి పేపర్ డౌన్లోడ్ రిలేటెడ్గా. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా డైరెక్ట్గా ఫేస్బుక్ పేజెస్ వీళ్ళకు ఉన్నాయి, లేదు అనుకుంటే వీళ్ళకి బ్లాగ్స్ ఉన్నాయా, లేదు అనుకుంటే ట్విట్టర్ అకౌంట్స్ ఉన్నాయి, డైరెక్ట్గా వెళ్ళి అక్కడ మీరు మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్ ప్యాటర్న్స్ ఉంటాయన్నమాట. ఎక్కువ ప్యాటర్న్ అంటూ ఏమీ ఉండదు. కానీ మీ దగ్గర ఏదో ఒక వీడియో ఉండాలి, లేదు అనుకుంటే ఏదో ఒక కంటెంట్ ఉండాలి. ఆ కంటెంట్ మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే ఫైల్స్ అప్లోడ్ చేసుకుని, అప్లోడ్ చేసిన తర్వాత వచ్చిన లింక్ని మీ ఫ్రెండ్స్ లేదా ఆఫీస్ మెంబర్స్ లేదనుకుంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ కింద మీరు షేర్ చేసుకోవచ్చు. అండ్ షేర్ చేసుకొని ఆ లింక్ని వాళ్ళు క్లిక్ చేసినప్పుడు వాళ్ళకి కొన్ని టాస్క్లు వస్తాయి. టాస్క్లు మీన్స్ ఏంటిదంటే చిన్న సర్వే టైప్స్ లాంటివి కొన్ని సైట్స్ ఇస్తాయి, కొన్ని సైట్స్ వచ్చేసి యాడ్స్ జనరేట్ చేస్తాయి, కొన్ని సైట్స్ వచ్చేసి డైరెక్ట్గా మాన్యువల్గా కూడా ఓపెన్ అవుతాయి అనమాట. అండ్ వాళ్ళు ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే వాటి రిలేటెడ్గా మీకు పేమెంట్ కాస్త జనరేట్ అవుతుంది అనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్యాటర్న్లోకి వెళ్తే రిజిస్ట్రేషన్ ప్యాటర్న్ పెద్ద హంగామా లాంటిది ఏది ఉండదు అనమాట. సింపుల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అండ్ ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకంటూ డైరెక్ట్గా మీ మెయిల్కి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. ఆ కన్ఫర్మేషన్ని క్లిక్ చేసేసుకొని మీరు వర్క్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకో సైట్ చూసుకున్నట్లయితే indishare.com అని చెప్పేసి ఉందన్నమాట. అండ్ ఇక్కడ మీకు క్లియర్గా ఉన్నాయి ప్లాన్స్ రిలేటెడ్గా, అఫిలియేటెడ్ ప్రోగ్రామ్ రిలేటెడ్గా, అండ్ ఎంత MB ఎంత అమౌంట్ ఇస్తుందని చెప్పేసి. అండ్ ఇక్కడ పేమెంట్ గెట్వేస్ కూడా మీకు ఉన్నాయి, పేపాల్, నెట్లర్, పేజా అండ్ బీ క్యాష్ అని చెప్పేసి. సో వీటిలో కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ప్లాన్ చూసుకున్నట్లయితే ఎంతెంత ప్లాన్కి ఎంతెంత అమౌంట్ వస్తుందని చెప్పేసి కూడా క్లియర్గా ఉందన్నమాట. ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. బికాస్ ఆఫ్ నేను ఇక్కడ చెప్పుకుంటూ వెళ్తే లేట్ అయిపోతుంది కనుక. ఓకే, అండ్ నెక్స్ట్ సైట్లో చూసుకున్నట్లయితే అండ్ ఈ సైట్ వచ్చేసి usercloud.com అనమాట. అండ్ ఇక్కడ కూడా మీకు ఇది మంచి పేమెంట్స్ ఎర్న్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది దీని నుంచి. అండ్ ఇక్కడ కూడా మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ప్రీమియం అని చెప్పేసి మీకు ఉంటుందన్నమాట. అండ్ ప్రీమియం రిలేటెడ్గా అండ్ నాన్ ప్రీమియం రిలేటెడ్గా కూడా మీకు కొన్ని అవైలబుల్ సైట్స్ ఉంటాయి. సో వాటి రిలేటెడ్గా కూడా ఇదిగా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అండ్ 90% ఫ్రమ్ ఎవ్రీ ప్రీమియం అకౌంట్ యువర్ సేల్ అండ్ రీబిల్స్ అని చెప్పేసి క్లియర్గా చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ అండ్ 10% ఫ్రమ్ యువర్ వెబ్సైట్ అండ్ 10% ఫ్రమ్ యువర్ యూజర్ దట్ రిజిస్టర్డ్ యువర్ రెఫరల్ లింక్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా కనిపించడం జరుగుతుంది అనమాట. సో రిలేటెడ్గా అండ్ ఈ సైట్లో కూడా మీరు చూసుకోవచ్చు. వర్క్ చేయాలనుకుంటే వర్క్ చేసుకోవచ్చు. అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. బట్ ఆ లింక్స్ అన్ని రిఫరల్ లింక్ కాదు, డైరెక్ట్ సైట్ లింక్స్ ఇస్తాను. బికాస్ ఆఫ్ నేను వీటిలో వర్క్ చేయట్లేదు కనుక.
ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు స్టోరేజ్ కెపాసిటీ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుందనమాట. ఎంత స్టోరేజ్ ఉంటుంది, ఎంత మీరు తీసుకోగలుగుతారని చెప్పేసి ఇక్కడ స్టోరేజ్ అన్లిమిటెడ్ స్టోరేజ్ వీటిల్లో మీకు ఇవ్వడం జరుగుతుందనమాట. డౌన్లోడ్ స్పీడ్ కూడా మీకు అన్లిమిటెడ్ ఇవ్వడం జరుగుతుందనమాట. సో వీటి రిలేటెడ్గా డీటెయిల్స్ అని మీరు చెక్ చేసుకుని ఏదైతే మీకు బెటర్గా ఉంటుందో వాటిలో మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే పేపర్ డౌన్లోడ్ పీపీడీ అండ్ ఏ కంట్రీస్లో మీకు ఎంతెంత అమౌంట్ ఉంటుందో కూడా వీటికి ఇక్కడ క్లియర్గా చూపించడం జరిగిందనమాట. సో గ్రూప్ ఏ రిజల్ట్కి వచ్చినట్లయితే $5 ఇవ్వడం జరుగుతుంది. కంట్రీస్ ఏ కంట్రీస్ 3 కంట్రీస్లో ఇవ్వడం జరిగిందనమాట. గ్రూప్ బి కంట్రీస్ అండ్ గ్రూప్ సి కంట్రీస్ అండ్ తర్వాత వచ్చేసి గ్రూప్ డి కంట్రీస్ అనమాట. సో ఈ కంట్రీస్ రిలేటెడ్గా మనకు డౌన్లోడ్స్ ఎక్కువగా జరుగుతాయి, వాటి రిలేటెడ్గా మనకి పేమెంట్స్ కాస్త జనరేట్ అవుతూ ఉంటాయన్నమాట. ఎనీవే నెక్స్ట్ సైట్ వచ్చేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది యాడ్సెన్స్డ్ మీడియా అని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మీకు మాక్సిమం టు మాక్సిమం మీరు ఇక్కడ పేపర్ డౌన్లోడ్ కింద ఇన్కమ్స్ని క్రాప్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇవి టాప్ 5 సైట్స్ అండ్ ఈ టాప్ 5 సైట్స్లో మీరు వర్క్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. లింక్స్ ద్వారా హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు అండ్ హ్యాపీగా మంచి ఇన్కమ్ సోర్సెస్ని జనరేట్ చేసుకోవచ్చు. ఇది వాటి వీడియో అండ్ జెన్యూన్ వర్క్స్ ఇవన్నీ అండ్ 100% పేమెంట్స్ మీకు జనరేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.